ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అమరావతిని ఏపీ రాజధానిగా రాజ్యాంగంలో చేర్చే బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ బిల్లుకు జాతీయ స్థాయిలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూటమి పార్టీలు కూడా మద్దతివ్వడాన్ని రెడీగా ఉన్నాయి. ఇక అందుకే రాజ్యాంగ సవరణ బిల్లు అయినా ఆమోదం పొందుతుందా లేదా అనే అనుమానాలు రావడం లేదు. కానీ ఏపీ ప్రజలతో పాటు రాజధాని ప్రాంతం వాసులు మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు వైసీపీ మద్దతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఈ అంశంపై ఫ్యాన్ పార్టీ నుంచి క్లారిటీ లేదు. బ్లూ మీడియాలోనూ ఎలాంటి లీకులు రాలేదు. 2019కి ముందు అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకుని 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటకు తెరతీసిన సంగతి తెలిసిందే. అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయడం ఇష్టం లేకనే 3 రాజధానుల పేరుతో జగన్ నాటకానికి తెరలేపారు. వైసీపీ ఎంత వ్యతిరేకించినా రాష్ట్ర ప్రజలు మాత్రం అమరావతికి జై కొట్టారు. 5 ఏళ్ల పాటు ఏపీకి రాజధాని లేకుండా చేసిన వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు. ఘోర పరాజయం తర్వాత అమరావతిలో రాజధానిపై అభ్యంతరం లేదని వైసీపీ నేతలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే మరోసారి యూటర్న్ తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం అమరావతిపై జగన్ విషం కక్కిన వైనాన్ని జనాలు ఇంకా మర్చిపోలేదు. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుందని జగన్ చేసిన అడ్డగోలు వాదనపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి వైసీపీ సానుకూలమే అని చెప్పే ప్రయత్నం చేశారు. అమరావతిపై సజ్జల కవరింగ్ నిజమా, జగన్ విద్వేషమే అసలు వాస్తవమా అనేది పార్లమెంటు సాక్షిగా తేలిపోయే అవకాశం ఉంది. వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేసినా, అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి వచ్చినా ఇబ్బందేమీ ఉండదు. కానీ రాష్ట్ర ప్రజల ముందు ఆ పార్టీ అసలు స్వరూపం ఏంటనేది బట్టబయలవుతుంది. అదే సమయంలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లాగే ఏపీ క్యాపిటల్ గా అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు దక్కుతుంది.